పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి సార్, ఏంటి పరిస్థితి? పార్టీ సింబల్ లేకుండా జరిగేటువంటి ఎలక్షన్స్ అవి. అయినా సరే క్యాండిడేట్స్ పలానా క్యాండిడేట్ పలానా పార్టీ పలానా నిరుపమారు మీరు ఇప్పుడు ఎవరైనా గెలవనియండి, ఏడాది లోపల వాళ్ళంతా అధికార పార్టీలోకి పోతారు. ఎందుకంటే ఊర్లో మోరి కట్టాలంటే పైసలు కావాలి, ఓకే ఊర్లో రోడ్ వేయాలంటే పైసలు కావాలి. ఇవన్నీ కూడా లోకల్ ఉండేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు కేంద్రంకి వెళ్ళి మేము ఇస్తాం. కానీ ఏం చెప్తారు, ఇవి బీజేపీ ఇచ్చిందని చెప్పారు కదా. అందుకని అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వస్తే 2 రూపాయలు వస్తాయి, 2 పనులు అవుతాయి, నేను సర్పంచ్ గెలిచిన ఊరికి ఏదో చేయాలనే తపనలతో అందరూ ఆడిపోతారు. ఉదాహరణకి ఎవరైనా సర్పంచ్ మొండిగా నిల్చొని నేను కాంగ్రెస్ అనో నేను బీఆర్ఎస్ అనో ఏదో ఒక పార్టీకి ముద్రేసుకున్నాడు అనుకో, అప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాక వేరే పార్టీ కూడా అయితే ఆ సర్పంచ్ని పనిచేయనియరు, చెక్ పవర్ రద్దు చేస్తారు, డిపిఓతో ఎంక్వైరీ చేపిస్తారు, ఆయన సర్పంచ్ పదవి సస్పెన్షన్లకు వస్తుంది, ఉప సర్పంచ్ సర్పంచ్ అవుతాడు, ఇన్ని బాధలు ఉంటాయి. అందుకని కష్టపడి గెలిచినాం కదా, ఏది గాలి ఎటుంటే అటు ఉందాలే అనుకుంటాడు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తాడు. ఇప్పుడు ఇదే విషయంలో ఎలక్షన్ ఎవరైతే పార్టీలు మారారో ఈ పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇష్యూ నడుస్తూ ఉంది కదా సార్. మన రాష్ట్రంలో ఎందుకు కొలికి రావట్లేదు, వేరే స్టేట్స్ లో వస్తున్నాయి కదా. నేను ఒక మాట మీకు గుర్తు చేయాలి ఈ సందర్భంలో. 2004లో గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు టీఆర్ఎస్కి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఇంక్లూడింగ్ జగ్గారెడ్డి గారితో సహా. టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు వీళ్ళంతా. వీళ్ళని డిస్క్వాలిఫై ఏమని చెప్పి టీఆర్ఎస్ తిరగడం మొదలుపెట్టింది, కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. మేమే ముఖ్యమంత్రి, మాదే రాష్ట్రం కదా, మాకెవడు ఎదురుంటాడని పోయినరు. అంతా అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు కోయరు, హైకోర్టు కోయరు, రకరకాల ఇష్యూస్ చేసారు. అంతా అయిపోయినాక ఏం జరిగింది, ఇంకో 2 రోజులైతే శాసనసభ రద్దు అవుతుంది అనగా స్పీకర్ సురేష్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని సార్? ఒక ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి ఒకరిద్దరిని పోటీ చేయొద్దని చెప్పి అట్లా ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? 2 రోజులు అయితే శాసనసభ టెన్యూర్ ముగుస్తుంది అనగా ఇచ్చారు. ఏం లాభం దానివల్ల? ఇప్పుడు ఏదో అందరు గోల చేస్తున్నారు, ఈ బై ఎలక్షన్ వస్తుంది, ఆ బై ఎలక్షన్ వస్తుంది, ఏదో ఒక బై ఎలక్షన్ వస్తుంది. మొన్న కోర్టులో కూడా గవర్నర్ రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా గవాయి గారు ఒక మాట, కేసు ట్రయల్ చేస్తున్నప్పుడు ఒక మాట అడిగారు, 1 జనవరికి ఏడుందాం అనుకుంటారు మీరు అని ఒక స్పీకర్ని అడిగారు. అడగొచ్చాను నిరుపమ్ గారు. అది ఏంటి సార్ అట్లా? నేను ఒక లే మ్యాన్ గా అడుగుతున్నాను, నేను ఎక్కువ చదువుకోలేదు, నేను ఒక ఏలుముద్రునే అనుకోండి. ఒక జడ్జి గారు ఒక స్పీకర్ ని 1వ తారీఖు జనవరికి మీరు ఏడు ఉందాం అనుకుంటారు అని అడుగు, ఇట్లా ఉంటావా లేకపోతే అక్కడ ఉంటావా అన్నట్టు ఏంటి అసలు? అది అదే ఎవరికి అర్థం కాలేదు సార్ ఆ క్వశ్చన్. అసలు ఈ రోజు ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్డ్ అయ్యారు. జనవరి 1 రోజు ఈ స్పీకర్ ఇట్లే ఉంటాడు. మీరేడున్నారని ఎవరైనా అడుగుతారా జడ్జిని? అడగకూడదు కదా, అడగకూడదు కదా. మళ్ళీ మొత్తం గుండీలు పెట్టుకొని మిలాడ్ అనాలి కదా, ఓ కనబడే దేవుడు అనాలి కదా. అది ఎట్లా జస్టిఫై అవుతుంది? అంటే ప్రజలు ఆలోచించుకోవాలండి. ఇట్లా వ్యవస్థలు ఈ దేశ ప్రజాస్వామ్యం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 4 వ్యవస్థలు ఎవరికి వాళ్ళే ఉండాలని చెప్పిండ్రు. లెజిస్లేషన్ వేరే ఉంటుంది, జ్యుడిషియర్ వేరే ఉంటుంది, జర్నలిస్టులు వేరే ఉంటారు. ఇట్లా ఒక్కొక్క వింగ్ 4 వింగులను ఏర్పాటు చేసి ఈ 4 వింగులు స్వతంత్రంగా పనిచేస్తాయని చెప్పారు. ఒకరి పనిలో ఇంకొకరు కాలు దూర్చొద్దు అన్నారు. ఉద్యోగస్తులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు. లెజిస్లేటివ్ పని వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కదా. ఇట్లా ఒక వింగుకి ప్రత్యేకంగా కొన్ని విధులు ఉన్నప్పుడు మళ్ళీ పక్కన ఉన్న పనిలో మనం ఏళ్ళు ఎందుకు పెట్టాలి, కాలు ఎందుకు పెట్టాలి?